హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆన్లైన్ టెక్ ట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం 3 lakhs గురించి తెలుసుకుందాం. 3 lakhs వచ్చేసి మనకు 30 monthsలో ఉంటుంది, 40 monthsలో ఉంటుంది, 50 monthsలో ఉంటుంది ఫ్రెండ్స్. 30 monthsకి వచ్చేసి మనకు ఫస్ట్ మంత్ వచ్చేసి 10,000 వస్తుంది, సెకండ్ మంత్ 7,500 వస్తుంది, థర్డ్ మంత్ వచ్చేసి మళ్ళీ 10,000 వస్తుంది, ఫోర్త్ మంత్ నుంచి 25th మంత్ వరకు పెరుగుతూ వస్తుంది ఫ్రెండ్స్. అంటే 50, 100లా పెరుగుకుంటూ వస్తుంది. పెరుగుకుంటూ వచ్చి మనకు చిట్టి ఇక్కడ మధ్యలో లేపాలి అనుకుంటే మనం వచ్చేసి 7-8 monthsలో లేపచ్చు. 7-8 monthsలో లేపితే మనకు వచ్చేసి 2,10,000 అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది 2 గవర్నమెంట్ షూరిటీస్, 1 ప్రైవేట్ షూరిటీ పెట్టియాలి కంపల్సరీ. అది గవర్నమెంట్ షూరిటీ కూడా 4th class ఎంప్లాయీస్ అనేది రాదు. 4th class ఎంప్లాయీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లో వర్క్ చేసేవాళ్ళు, అంటే స్వీపర్, ఆర్టీసీ ఎంప్లాయీస్, ఇంకా హాస్పిటల్లో స్వీపర్, ఇలాంటి వాళ్ళు రారన్నమాట. నెక్స్ట్ మనకు 25 months వరకు లేపుకోవచ్చు. 25 monthsకు లేపుకుంటే మనకు ఒక గవర్నమెంట్ షూరిటీ అడుగుతాడు, ఒక ప్రైవేట్ షూరిటీ అడుగుతాడు. అప్పుడు అనేది మనకు అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి మనకు 2,85,000 అనేది మనకు వస్తుంది ఇప్పుడు, అంటే 25 monthsకు. లేదనుకోండి, నీకు షూరిటీ దొరకలేదనుకోండి, అప్పటికి మిగిలిన అమౌంట్ అంటే ఇంకా 5 months అమౌంట్ అనేది పట్టుకొని మిగిలింది మనకి ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. చెక్ రూపంలో ఇస్తారు. చిట్ ఫండ్ ఏదైనా సరే చెక్ రూపంలో ఇస్తాడు. లేదు మనకు ఏజెంట్ పరిచయం ఉన్నాడు అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఇస్తారు. మీకు అర్జెంట్ ఉందంటే బ్యాంక్ అకౌంట్లో ఇస్తారు. లేదు మీకు అర్జెంట్ లేదనుకోండి, చెక్ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 40 months చూద్దాం. 40 months వచ్చేసి మనకు ఫస్ట్ మంత్ 7,500 వస్తుంది, సెకండ్ మంత్ 5,250, థర్డ్ మంత్ 7,500, ఇట్లా ఫోర్త్ మంత్ నుంచి 5,250 వచ్చి ఒక 6-7 months వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. మనకు 35 months వరకు పెరుగుతూనే వస్తుంది. 36, 37, 38, 39 వరకు, 40 వరకు 7,500 మాత్రమే వస్తుంది. ఓకేనా. మనము స్టార్టింగ్లో అంటే 6-7 monthsలో అట్లా లేపుకోవాలనుకుంటే 1,95,000 అన్నట్టు వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో 40 months దాంట్లో ఇక్కడ 2 గవర్నమెంట్ షూరిటీస్, 1 ప్రైవేట్ షూరిటీ అవసరం. లేదు మీరు 6-7 నుంచి ఎప్పుడైనా మధ్యలో లేపుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే షూరిటీ మాత్రం కంపల్సరీ. మీ షూరిటీ పెట్టద్దు అనుకుంటే, షూరిటీ మీకు దొరకలేవు అనుకోండి, లాస్ట్కి తీసుకోండి అమౌంట్. లేదంటే 25 months, 30 months అయితే 25 monthsకు, 40 months అయితే 35 monthsకు ఇట్లా లేపుకోండి. మిగిలిన అమౌంట్ పట్టేసి అదే అక్కడనే కట్టుకొని తక్కి మీద మనకి ఇచ్చిండ్రు అనుకోండి, ఇప్పుడు షూరిటీలు అవసరం ఉంటే ఇది అవసరం అట్లా చేయొచ్చు. లేదనుకుంటే మధ్యలో లాస్ ఎందుకు 50,000 అనుకుంటే లాస్ట్ వరకు ఉండండి. లాస్ట్ వరకు అయితే 2,85,000 వస్తుంది. ఓకేనా. ఇది 40 months. నెక్స్ట్ 50 months చూడండి. 50 months వచ్చేసి స్టార్టింగ్ 6,000 వస్తుంది, సెకండ్ మంత్ 3,900 వస్తుంది, థర్డ్ మంత్ 6,000 వస్తుంది, ఇట్లా ఫోర్త్ మంత్ వచ్చేసి 3,900, ఇట్లా 6-7 months వరకు వస్తుంది. ఆ తర్వాత 6-7 months నుంచి పెరుగుతుంది. పెరిగి లాస్ట్ వచ్చేసి మనకు 6,000 నడుస్తుంది. 6,000 45 చిట్టి వరకు పెరుగుతూనే వస్తుంది. 45, 46, 47, 48, 49, 50 వరకు 6,000 అనేది వస్తుంది. మనం చిట్టి లేపాలి అనుకుంటే, మధ్యలో తీసుకోవాలి అనుకుంటే 7-8 months తర్వాత తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం షూరిటీలు గవర్నమెంట్ షూరిటీ 2, ప్రైవేట్ షూరిటీ 1 అడుగుతాడు. మనం మధ్యలో ఏడ తీసుకుని కూడా 2 గవర్నమెంట్ షూరిటీ, 1 ప్రైవేట్ షూరిటీ. లేదు మీరు 45 monthsలో తీసుకోవాలి అనుకుంటే మీకు ఒక గవర్నమెంట్ షూరిటీ, ఒక ప్రైవేట్ షూరిటీ అనేది అడుగుతాడు.
45 monthsలో. అక్కడ వచ్చేసి మనకు 2,85,000 మాత్రం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. మిగిలినది ఎక్కడ పోతుంది అనుకుంటే అది కమిషన్ చిట్టి, ఇది చిట్టి కమిషన్, అది మన కంపెనీకి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ 5 lakhs కూడా చేస్తాను.